100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి యూనివర్సిటీ అతి త్వరలో మూసివేయబోతున్నారు, అంతేకాకుండా ఆ యూనివర్సిటీ యొక్క లైసెన్స్ అనేది రద్దు చేయబోతున్నారు అనే వార్తలు 2 రోజుల నుంచి డిజిటల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం జరుగుతుంది. అసలు ఎందుకని మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది, అంతేకాకుండా వారు కోర్టు నుంచి కూడా ఒక స్టే ఆర్డర్ని ఎందుకని తెచ్చుకోవడం జరిగింది అనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తి స్థాయిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది 2022లో శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీగా స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయిన కొన్ని నెలల్లోనే ఆ యూనివర్సిటీ పేరును కాస్త తన పేరు మీదుగానే ఆ యూనివర్సిటీని రన్ చేయాలి, విద్యార్థులకు విద్య అందుబాటులో ఉంచాలి, అందరూ విద్యను నేర్చుకోవాలి, అటు మధ్యతరగతి అదేవిధంగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలి, అంతేకాకుండా ఈ యూనివర్సిటీ నుంచి చాలామంది గొప్ప వాళ్ళు మార్కెట్లోకి రావాలి అన్న ఉద్దేశంతో ఆ శ్రీ విద్యానికేతన్ అనే నేమును కాస్త తీసేసి ఆయన మోహన్ బాబు యూనివర్సిటీగా నామకరణం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆల్ డాక్యుమెంటైజేషన్ కానివ్వండి, అదేవిధంగా ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా అధికారుల నుంచి తెచ్చుకోవడం కానివ్వండి, ఇవన్నీ పూర్తి స్థాయిలో తెచ్చుకున్న తర్వాత యూనివర్సిటీ పేరుని మోహన్ బాబు యూనివర్సిటీగా రన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా జరుగుతున్న టైంలో 2022 నుంచి అంత బాగానే ఉంది, 2023 కూడా బాగానే ఉంది. ఇక 2024 సెప్టెంబర్ నుంచి ఇది కొన్ని ఏవైతే ఆరోపణలను ఎదుర్కొంటూ రావడం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీ. అంటే ఏమని అంటే అక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీ, అదే కాకుండా విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో వారు అందరూ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. బయటకి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న కొన్ని వాదనలు అనేవి బయటికి వచ్చాయి. వచ్చిన తర్వాత అయితే ఇదంతా కూడా ఎప్పుడు సెప్టెంబర్లో రావడం జరిగింది. 2024 సెప్టెంబర్లో ఇలాంటి వార్తలు బయటికి జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే అక్టోబర్ నెలలో పేరెంటింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నత విద్యా మండలి ఉంటుందో ఆ శాఖకి, ఆ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ని రేస్ చేశారు. అక్కడున్న విద్యార్థుల దగ్గర నుంచి ఆ మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం అనేది జరుగుతుంది, దాన్ని మేము కట్టలేకపోతున్నాము, తల్లిదండ్రులు అనేకమైన వారి ప్రాబ్లమ్స్ చెప్తూనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ అనేది వాళ్ళు రిటర్న్గా ఆ ఉన్నత విద్యా మండలికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఆ శాఖ ఏం చేసిందంటే ఇమీడియట్గా డిసెంబర్లో వారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, నిజంగానే ఇవి ఆరోపణలా లేదంటే విద్యార్థులు ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎదుర్కొంటున్నారా, ఫ్యాకల్టీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఒక నివేదికను సమర్పించాలి అని చెప్పేసి ఆ కమిటీకి సూచించడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఆ కమిటీ వారు నియమించిన ఒక 2 రోజుల్లోనే ఆ యూనివర్సిటీని విజిట్ చేయడం కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న విద్యార్థులు చెప్పినవి వింటే చాలామంది అధికారులు చాలా షాక్కు గురయ్యారు. ఎవరైతే విద్యార్థులు అక్కడ స్టే చేస్తున్నారో, కొంతమంది హాస్టలర్స్గా అందులోనే స్టే చేస్తూ అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ భోజనం తింటూ ఉంటారు. అయితే వాళ్ళతో సమానంగా డే స్కాలర్స్ ఎవరైతే వస్తారో ఆ విద్యార్థులకు కూడా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ, తర్వాత నెక్స్ట్ భోజనము, ట్రావెలింగ్ సంబంధించిన బస్సులు ఏవైతే ఉంటాయి కదా, బస్ ఛార్జెస్ అని చెప్పేసి అవన్నీ కూడా ఆ ఫీజులో వసూలు చేయడం అనేది జరుగుతూ వస్తుంది అని చెప్పేసి విద్యార్థులు చెప్పారు. అంతేకాదు హాస్టల్లో స్టే చేస్తున్న విద్యార్థుల దగ్గర నుంచి కూడా బస్ ఛార్జెస్ అనేవి వసూలు చేస్తున్నారు. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఒక యూనివర్సిటీకి యూజీసీ నామ్స్ ప్రకారం ఒక ఫీజు స్ట్రక్చర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కోర్సుకు ఇంత ఫీజు ఉంటుంది, ఒక సెమిస్టర్కి, తర్వాత నెక్స్ట్ ఒక ప్రాక్టికల్కి ఇంత ఫీజుని మనము పే చేస్తే ఎగ్జామ్స్కి అలో అని చెప్పేసి అలాంటివన్నీ కూడా యూజీసీ నిబంధనల్లో ఉండడం జరుగుతుంది. అది దాని ప్రకారంగానే ఫీజు వసూలు చేయాలి, కానీ అలా చెయ్యడం లేదు. అసలు ఏవైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం కాకుండా వారికి ఇష్టానుసారంగా వారికి నచ్చినట్టుగానే ఫీజులు అనేవి వసూలు చేస్తున్నారు అని చెప్పేసి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవరైతే కమిటీ ఉన్నారో ఆ కమిటీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది.
ఇకపోతే ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నారు, హాస్టలర్స్ కూడా రెగ్యులర్గా అక్కడే ఉంటారు కాబట్టి క్లాసెస్కి అటెండ్ అవుతున్నా కూడా కొంతమంది విద్యార్థులు మీరు సరిగ్గా అటెండెన్స్ లేదు, మీరు క్లాసెస్కి సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి పర్ హెడ్ స్టూడెంట్కి ఎంత మీ అటెండెన్స్ ఇంత 75% లేదు కాబట్టి మీరు డిటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు 7,500 అనేది చెల్లిస్తేనే మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో విద్యార్థులు అవి చేసేది ఇంకా ఏమీ లేక నేను రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తున్నా కూడా ఎందుకు అటెండెన్స్ లేదు అన్న క్వశ్చన్ అడగలేరు. ఎందుకంటే మేనేజ్మెంట్కి మనము ఎదురు క్వశ్చన్ వేయలేం కదా. వాళ్ళు వెంటనే ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ని అడగడము, డబ్బులు పే చేయడము ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అలా ఇంకా ఆరోపణలు అనేవి చూసుకుంటే అవి నిజంగానే ఆరోపణలు కాదు, పూర్తి స్థాయిలో జరిగాయి అని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా ఫ్యాకల్టీ వాళ్ళు క్వశ్చన్ చేశారనుకోండి, సార్ ఇది మన నామ్స్లో లేదు, మన యూజీసీ ప్రకారంగా లేదు అని అంటే మీరు నోరు మూసుకొని ఈ పని చేయండి, మేము చెప్పింది చేయాలి కానీ మీరు మీ ఇష్టానుసారంగా ఇక్కడ వర్క్ చేయాలనుకుంటే మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వారి మీద అరవడం కూడా చేశారు మేనేజ్మెంట్ అని చెప్పేసి వారి వాదన కూడా వినిపించడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఏం చేశారు అంటే మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే విద్యార్థుల దగ్గర నుంచి యూజీసీ నామ్స్ ప్రకారంగా కాకుండా వారు ఇష్టానుసారంగా కలెక్ట్ చేసిన డబ్బులు 26,17,00,000 రూపాయలను విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా ఫీజుల కింద వసూలు చేయడం జరిగింది అని వారు కనుక్కోవడం జరిగింది. అంతేకాదు ఇకపోతే దీంతోపాటు విద్యార్థులు అక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొత్తము 9 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో 9 బ్రాంచెస్లలో విద్యార్థులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వారికి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ఫీజులు మాత్రం ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది. పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండట్లేదు, స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండట్లేదు. జస్ట్ ఫీజుల కోసం మాత్రమే యూనివర్సిటీ రన్ చేస్తున్నట్టుగా అధికారులు దాన్ని గుర్తించడం జరిగింది. జరిగిన తర్వాత ఇమీడియట్గా నివేదికను అంతా క్లియర్గా చేసేసి సెప్టెంబరు ఈ సంవత్సరం సెప్టెంబర్న నివేదికను సమర్పించారు. ఉన్నత విద్యామండలి శాఖకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ ఇచ్చిన తర్వాత 25వ తేదీన స్టే తీసుకొచ్చుకున్నారు. ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నారు అంటే వీళ్ళు నివేదికను సమర్పించారు కదా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. ఇవ్వగానే వాళ్ళు చెప్పారు మీరు అధిక ఫీజులు ఏవైతే వసూలు చేశారో అవన్నీ కూడా విద్యార్థులకు రిటర్న్గా ఇచ్చేసేయండి. ఏ విద్యార్థి దగ్గర నుంచి ఎంతెంత ఫీజులు ఎక్స్ట్రాగా వసూలు చేశారో ఆ విద్యార్థులందరికీ కూడా మీరు కలెక్ట్ చేసిన 26,17,00,000 రూపాయలను విద్యార్థులకు ఇమీడియట్గా ఇవ్వాల్సిందే. దాంతోపాటు మీరు ఈ విధంగా తప్పు చేశారు, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మీరు ఇష్టానుసారంగా ఫీజులు అనేవి వసూలు చేయడం జరిగింది కాబట్టి 15 లక్షల రూపాయలు అనేవి మీరు పెనాల్టీ కింద పే చేయండి అని చెప్పేసి ఈ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది సూచించడం జరిగింది. ఏంటంటే మేము ఇవి కట్టలేము, మేము ఇలా చేయలేము, మేము విద్యార్థులకు ఖచ్చితంగా ఇస్తాము, మేము కొన్ని కారణాల వల్ల తీసుకోవడం జరిగింది, మేము మళ్ళీ అవి రిటర్న్లో వెనుకకి చేస్తాము అని చెప్పేసి మాట రూపేణ చెప్తున్నారే తప్పించి వాళ్ళు రిటర్న్గా రాసివ్వమన్నా రాసివ్వట్లేదు. దాంతోపాటు వారు సరిగ్గా క్లారిటీ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఇక వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా మోహన్ బాబు వాళ్ళు వెంటనే కోర్టు దగ్గరికి వెళ్ళేసి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దీని మీద మీరు ఎవరు మాట్లాడకూడదు అన్నట్టుగా స్టే అంటే ఇంకా ఆగిపోవాలి, దాని మీద ఇంకా డిస్కషన్స్ ఏమి ఉండదు. ఇంకా కోర్టుకు వెళ్ళేసి ఉన్నత విద్యామండలి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నివేదికను సమర్పించి ఇలా అవకతవకలు జరిగాయండి, చాలా వరకు ఇన్ని కోట్ల రూపాయల డబ్బులన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది, ఇలాంటివన్నీ జరిగాయి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ నెల 14వ తేదీన కోర్టులో దీనిపైన ఆర్గ్యుమెంట్స్ రన్ అయ్యడానికి ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో 2 days నుంచి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ అనేది వార్తల్లో నిలవడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ స్టే ఇప్పుడు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇంకా ఈ డబ్బులు 15 లక్షలతో పాటు 26,17,00,000 రూపాయలు కట్టమంటే వాళ్ళు అంటారు మేము కట్టలేము, ఇప్పుడు కట్టే సిచ్యువేషన్ లేమని. ఇక్కడ నుంచి హైకోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఇలాంటి వెసులుబాటు ఉంది కాబట్టి వారు కడతారా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితేను. మరి నిజంగానే పిల్లలు ఇంత అవస్థలు పడుతున్నా కూడా ఎందుకని ఆ యూనివర్సిటీని ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఒక సెలబ్రిటీ వల్ల యూనివర్సిటీ. అయితే ఇప్పుడు తాత్కాలికంగా మాత్రం అక్కడున్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఏం చేశారు అని అంటే ఏది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కొంచెం అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి నివేదికలో అయితే సమర్పించడం జరిగింది. కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎంతవరకు సరిపోతారు, విద్యార్థులకు అక్కడ ఉన్న అకామిడేషన్ అంతా సరిపోతుందా లేదా, అదేవిధంగా విద్యార్థులకు క్లాస్ రూమ్స్ సరిపోతాయా లేదా, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ మనమైతే ఈ నెల 14వ తారీఖు వరకు మాత్రం వేచి చూడాల్సిందే. మోహన్ బాబు గారి యూనివర్సిటీ అనేది క్లోజ్ అవుతుందా, లైసెన్స్ రద్దు అవుతుందా అనేది ప్రశ్నార్థకం.
అంతేగాని క్లోజ్ అవుతుంది, అయ్యింది, అవ్వబోతుంది అనే ఊహాగానాలు మాత్రం వద్దు. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు ఏదైనా విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని మీద మాట్లాడకపోవడమే చాలా ఉత్తమం. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, అది కోర్టు యొక్క తీర్పు పైన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. దానిని కొన్ని రోజుల వరకు హోల్డ్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ దానికి కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. దీంతోపాటు డిజిటల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్న న్యూస్ని ఏం చేస్తారు అంటే చాలా వరకు దాన్ని చాలా క్రూషియల్గా తీసుకోవడం జరుగుతుంది కోర్టు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు మీద డిపెండ్ అయిన సబ్జెక్ట్ కాబట్టి దయచేసి ఎవరికి సంబంధించినట్టు వాళ్ళు వారి ఊహాగానాలతోటి యూనివర్సిటీ క్లోజ్ అయిపోయింది, లైసెన్స్ రద్దు చేశారు, ఇవన్నీ కూడా తెలిసి తెలియకుండా మాత్రం దయచేసి మాట్లాడొద్దు. అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు నుంచి వెళ్ళి ఒక తీర్పు వచ్చేంత వరకు మనందరం వేచి చూడాల్సిందే. ఏదేమైనా సరే కానీ మోహన్ బాబు గారి యొక్క యూనివర్సిటీలో జరిగిన అవకతవకలు అయితే బయటికి రావడం జరిగింది. గతంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి తన చిన్న కుమారుడైన మనోజ్ గారు కూడా బయటకు వచ్చేసి ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి దాని మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే డైరెక్ట్ నాకే ఇవ్వండి, నేను దానిపైన సమగ్రంగా విచారణ జరిపిస్తాను, మీకు న్యాయం జరిగే దిశగా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయినా సరే అప్పుడు అందరూ కూడా దాన్ని ఫ్యామిలీలో ఏదో డిస్ట్రిబ్యూట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదో ఫైటింగ్స్ వల్ల ఇలా ఆరోపణలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కొట్టేశారు. కానీ ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీలో మొత్తం ఎంక్వైరీ చేస్తే వచ్చిన నివేదిక కాబట్టి దీనిపైన కోర్టు అయితే సీరియస్గానే ఆర్గ్యుమెంట్స్ రన్ చేస్తారు. అంతేకాకుండా ఇది కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి తీర్పు కూడా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే రావడం జరుగుతుంది. కాబట్టి మనం దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఇవ్వలేని సిచ్యువేషన్. ఏదేమైనా సరే కానీ వేచి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.